2047 నాటికి $450 బిలియన్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ను ఈ విజన్లో భాగంగా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పెట్టుకుంది. క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక ప్రకారం G20 దేశాల్లో అతి తక్కువ తలసరి భూలభ్యతల్లో భారతదేశం ఒకటిగా మిగిలింది. ఆయా దేశాల్లో భూలభ్యత చదరపు కిలోమీటర్లుగా వారీగా చూస్తే ఆస్ట్రేలియా దేశం మొదటి స్థానంలో 0.299 ఉంది. కెనడా రెండో స్థానంలో 0.230, రష్యా 0.114, అమెరికా నాలుగో స్థానంలో 0.028, దక్షిణాఫ్రికా 0.020, భారతదేశం 0.002 చదరపు కిలోమీటర్లతో 10వ స్థానంలో కలదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పడిన